హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో విభీషణుడు గురించి తెలుసుకుంటాం. విభీషణుడు రాక్షస వంశంలో పుట్టిన ఆయన ఒక ధర్మవంతుడు. ఎప్పుడూ ధర్మ మార్గంలోనే నిలుస్తాడు. విభీషణుడు రావణుడి తమ్ముడు. రావణుడు సీతని లంకకు తీసుకుని వచ్చి అశోకవనంలో ఉంచినప్పటి నుంచే అది తప్పు అని విభీషణుడు చెప్పుతూ వచ్చారు. కానీ రావణుడు అతని మాట వినలేదు. హనుమంతుడు లంకకు వచ్చి రావణుడిని ప్రత్యక్షంగా కలిసి చివరిగా హెచ్చరిక ఇచ్చి లంక అంతా కాల్చి సురక్షితంగా బయటకు వెళ్ళిపోయారు. అప్పటికి విభీషణుడు రావణుడిని అడిగాడు, అన్నయ్య, ఇప్పటికీ నీకు అర్థం కాలేదా? ఇక్కడికి సీతని తీసుకుని రావడం తప్పని. కాని అప్పుడు కూడా రావణుడు వినలేదు. అప్పుడు విభీషణుడు చెప్పాడు, ఇంకా మీతో నే ఉండలేను. నేను ఎప్పుడూ ధర్మ మార్గంలోనే ఉంటాను. మీరు ఎంత చెప్పినా వినడం లేదు. కాబట్టి నేను శ్రీరాముడి దగ్గరకు వెళ్తాను అని చెప్పి పుష్పక విమానంలో సముద్రాన్ని దాటి శ్రీరాముడిని కలవడానికి బయలుదేరారు. దూరం నుంచి విభీషణుడు పుష్పక విమానంలో వస్తున్నారని చూసి వెంటనే సుగ్రీవుడు శ్రీరాముడు దగ్గరకు వెళ్ళి, శ్రీరామ, విభీషణుడు మన దగ్గరకు వస్తున్నాడు. అతను ఏమి చెప్పినా అతని మాటని అంగీకరించి చేర్చకూడదు అని అన్నారు. అప్పుడు శ్రీరాముడు, సుగ్రీవా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. మన దగ్గరకు ఆశ్రయం కోరుతూ వచ్చేవారిని తిరస్కరించకూడదు. మనం విభీషణుడిని అంగీకరించాలని చెప్పారు. తర్వాత శ్రీరాముడు 2 కథలు చెప్పి విభీషణుడిని అంగీకరించడం సరైనదని సుగ్రీవుడికి అర్థమయ్యేలా చేశారు. ఆ 2 కథలు ఏమిటి? ఆ కథలు విన్ని సుగ్రీవుడు మనసు ఎలా మారిందని తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. తప్పు చేసిన వాడు సొంత అన్నైనా కూడా తప్పు తప్పే అని చెప్పినందుకు మన ఈసీజీ కార్డ్స్లో విభీషణుడికి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. హరే రామ హరే కృష్ణ.